అందరికీ నమస్తే. నేను మీ జయరాం. మీరు చూస్తున్నది రణబేరి సామాన్యుల న్యూస్ ఛానల్. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలవంటపాడు గ్రామంలోని చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్లో ఫిబ్రవరి 14న సయ్యద్ తౌషిక్ అనే విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. 5వ తరగతి చదువుకుంటున్న తౌషిక్ అనుమానాస్పద మరణంలో చైతన్య స్కూల్ యాజమాన్యంతో పాటు పోలీసులు, జిల్లా అధికారుల వైఖరి కూడా అనుమానాస్పదంగా మారింది. సాధారణంగా బాధితులు నిందితుల్ని అనుమానిస్తుంటారు. ఈ కేసులో పోలీసులను కూడా అనుమానించారు. తౌషిక్ తల్లిదండ్రులు తమ బిడ్డను చైతన్య కరెస్పాండెంట్ కుమారుడు కొట్టి చంపాడని ఆరోపిస్తున్నారు. సింగరాయకొండ ఎస్ఐ మహేంద్ర తమ బిడ్డను చంపిన హంతకుడిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని తీవ్ర ఆరోపణ చేశారు. అక్కడితో ఆగకుండా జిల్లా ఎస్పీకి సైతం ఫిర్యాదు చేశారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు విచారణ అధికారి బాధ్యత నుంచి ఎస్ఐ మహేంద్రను తప్పించారు. కందుకూరు సిఐ అన్వర్ బాషాను ఈ కేసులో విచారణ అధికారిగా నియమించారు. పోలీసులకి యూనిఫామ్ వేసుకున్నంత మాత్రాన గౌరవం రాదు. పోలీసులు ప్రజల నమ్మకాన్ని సంపాదించుకొని యూనిఫామ్కి గౌరవం తీసుకొని రావాలి. సింగరాయకొండలో ఈ పరిస్థితి రివర్స్ అయింది. ఎస్ఐ మహేంద్ర మీద మాకు నమ్మకం లేదు అని తౌఫిక్ తల్లిదండ్రులు చెప్పారంటే అది వాళ్ళ అభిప్రాయం మాత్రమే కాదు. ఎస్ఐ మహేంద్ర వ్యవహార శైలి మీద తౌఫిక్ తల్లిదండ్రులు చేసిన తీవ్ర ఆరోపణ. ఈ తీవ్ర ఆరోపణని జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపించాలి. బాధితులు ఎందుకు ఎస్ఐని వద్దన్నారు అని ఊరకనే చెప్పను. 99 కేసుల్లో బాధితులు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లను వద్దని చెప్పడం లేదు కదా. ఈ ఒక్క కేసులో ఎందుకు చెప్తున్నారు? ఈ పరిస్థితి పబ్లిక్తో ఎప్పుడు పోలీసు ఇంటరాక్షన్గా ఉండాలి, ఫ్రెండ్లీగా ఉండాలి. మరి ఎందుకు ఈ లోపం ఎక్కడొచ్చింది? ఎస్ఐ ఏం చేస్తే వీళ్ళకు అపనమ్మకం వచ్చింది? ఎస్ఐని ఎందుకు నమ్మలేకపోతున్నారు? ఎస్ఐ వీళ్ళకి నమ్మకం కలిగించలేకపోయారా? ఎస్ఐ దర్యాప్తు పట్ల వీళ్ళకి భద్రత అనేది లేకుండా పోయిందా? లేదు ఇతనేమన్నా ఎస్ఐ ఏమైనా కొమ్ము కాశాడా? ఈ అంశాల మీద దర్యాప్తు జరగాలి. అయితే ఈ దర్యాప్తు ఏం జరగటం లేదు. తౌషిక్ అనుమానాస్పద మృతి కేసును సింగరాయకొండ పోలీసులు BNSS 194 సెక్షన్ కింద నమోదు చేశారు. అనుమానాస్పద మృతి కేసుల్లో సాధారణంగా పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాతనే మరణ కారణం తెలుస్తుంది. మరణ కారణం తెలిసినాకే పోలీసులు విచారణలో ముందుకు వెళ్తారు. ఇది అందరికీ తెలిసిందే. అయితే మరి బాధితులకి పోలీసులకు మధ్య ఎందుకు ఈ అపోహలు, ఈ గ్యాప్ వచ్చిందనేది ఉన్నతాధికారుల విచారణలోనే తేలాల్సి ఉంటుంది. ఇక్కడ అటు పోలీసులు కానీ ఇటు జిల్లా కలెక్టర్ నియమించిన 3-man కమిటీ కానీ ఒక అంశాన్ని గుర్తించలేదు. ఏమిటా అంశం అంటే ఇది ఒక ఆర్థిక దోపిడీకి సంబంధించినటువంటి అంశం. విద్యాశాఖ సాక్షిగా దశాబ్దాలుగా జరుగుతున్న ఈ ఆర్థిక దోపిడీ తౌషిక్ మరణంతో రణబేరి పరిశోధనలో వెలుగు చూసింది. ఫిబ్రవరి 14న తౌషిక్ మరణిస్తే ఫిబ్రవరి 16న తౌషిక్ తల్లిదండ్రులు ఆలీ, మౌలాబీలు ఒంగోలు వెళ్ళారు. అక్కడ కలెక్టరేట్ దగ్గర నిరసన తెలియజేశారు. డిఆర్ఓను అలాగే ఎస్పీని కలిశారు. ఈ క్రమంలో కలెక్టర్ 3-man కమిటీ వేశారు. ICDS PD, DEO, సింగరాయకొండ తహసీల్దార్ సభ్యులుగా 3-man కమిటీని నియమిస్తూ ఆయన అదే రోజు ఆదేశాలు జారీ చేశారు. 4 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మరోవైపు జిల్లా ఎస్పీ ఈ కేసు బాధ్యతను సింగరాయకొండ ఎస్ఐ మహేంద్ర నుంచి తప్పించి కందుకూరు సిఐ అన్వర్ బాషాకు అప్పగించారు. కందుకూరు సిఐ అన్వర్ బాషా 17వ తారీఖునే సింగరాయకొండ వచ్చారు. 18వ తారీఖు నేరస్థలానికి వెళ్ళి విచారించుకున్నారు. అయితే కలెక్టర్ వేసిన 3-man కమిటీ ఇంతవరకు సింగరాయకొండ రాలేదు. 4 రోజుల్లో విచారణ నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశిస్తే 3 రోజుల పాటు సింగరాయకొండకు ఆ కమిటీ రాలేదు. ఒక విద్యార్థి మరణిస్తే జిల్లా కలెక్టర్ నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తే కనీసం మానవ స్పందన కూడా లేకుండా 3 రోజుల పాటు విచారణకు రాని ఈ జిల్లా అధికారులు ICDS PD, DEOని ప్రజలు బహిరంగంగానే తప్పుపడుతున్నారు. కందుకూరు సిఐ అన్వర్ బాషా ఈ కేసు ఛార్జ్ తీసుకునేంత వరకు 15, 16 తేదీల్లో విచారణ జరిపిన సింగరాయకొండ ఎస్ఐ కానీ, ప్రస్తుతం విచారణ చేస్తున్న సిఐ అన్వర్ బాషా కానీ, ఇంతవరకు విచారణ ప్రారంభించిన 3-man కమిటీ కానీ ఒక అంశాన్ని గమనించలేదు. ఏమిటి ఆ అంశం అంటే తౌషిక్ చైతన్య స్కూల్ విద్యార్థి కాదు. తౌషిక్
కనీర్లోని ప్రగతి విద్యానిలయం విద్యార్థి. తౌషిక్ ప్రగతి విద్యానిలయం విద్యార్థి. 3-4 తరగతిలో ఆయన 5వ తరగతి అక్కడే ఉన్నాడు. ఒక్క తౌషిక్ మాత్రమే కాదు, ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా నుంచి వందలాది మంది చైతన్య స్కూల్కి వచ్చి ఇక్కడ నవోదయ, కోరుకొండ ఎగ్జామ్కి కోచింగ్ తీసుకుంటున్నారు. వీళ్ళంతా వాళ్ళ స్వగ్రామాల్లో, వాళ్ళు నివసించే గ్రామాల్లో, అక్కడుండే పాఠశాలల్లో విద్యార్థులు. అక్కడ వాళ్ళకి అటెండెన్స్ వేస్తున్నారు, అక్కడ వాళ్ళకి మిడ్ డే మీల్స్ పెడుతున్నారు. కానీ వాళ్ళు సింగరాయకొండలో ఉంటున్నారు. ఇది ఎవరి పర్యవేక్షణ లోపం? విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లోపం. మామూలుగా ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు, గుర్తింపున్న పాఠశాలలు. ఈ గుర్తింపున్న పాఠశాలల కంటే మిడ్ డే మీల్స్ ఇలాంటివి ఏమి ఉండవు. 3 మెన్ కమిటీలో డిఈఓ కూడా ఒక మెంబర్. డిఈఓ కనుక సకాలంలో వచ్చి ఉంటే ఈ రికార్డ్స్ మొత్తం వెరిఫై చేసుకునే పరిస్థితి ఉండేది. 400 మంది విద్యార్థులు ప్రస్తుతం కోచింగ్ సెంటర్లో ఉన్నారు. ఈ తౌషిక్ మరణంతో ఆ విద్యార్థుల్ని వారి గ్రామాలకు పంపించి వేశారు. ఇప్పుడు వారందరినీ తీసుకొని రావాలి అంటే అది యాజమాన్యం తీసుకొస్తుందా? యాజమాన్యం తీసుకొచ్చే పరిస్థితి, ఎందుకంటే మిగతా స్కూళ్ళు కూడా ఇబ్బంది పడతాయి. అందుకని మరి ఆ పిల్లల భవిష్యత్తు ఏందో అర్థం కాని పరిస్థితి ఒకటి. ఆల్రెడీ మేనేజ్మెంట్ వాళ్ళందరి దగ్గర నుంచి డబ్బులు తీసేసుకుంది. ఇంకా ఖచ్చితంగా ఫిబ్రవరి 20, ఇంకా మార్చి, ఏప్రిల్ 11 కల్లా ఎగ్జామ్. పోలీసు కానీ, 3 మెన్ కమిటీ కానీ చైతన్య రికార్డులను స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. అలాగే బ్యాంకు ఖాతాలను కూడా పరిశీలించాల్సి ఉంది. ఎందుకంటే ఈ చైతన్య రికార్డులను పరిశీలిస్తేనే కదా ఎంతమంది విద్యార్థులు ఇక్కడ అడ్మిషన్ తీసుకున్నారనే విషయం తెలిసేది. బ్యాంకు ఖాతాలని పరిశీలిస్తేనే కదా ఎంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు ఆ బ్యాంక్ ఖాతాలకు డబ్బులు మళ్లించారనే తెలుస్తుంది. ఈ 2 చాలా కీలకం కదా. ఎందుకంటే ఎక్కడెక్కడో ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్లో, ప్రభుత్వం గుర్తింపు ఉన్న ఇన్స్టిట్యూషన్లో, ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్లో చదువుకునే విద్యార్థులు సింగరాయకొండకు ఎందుకు వస్తారు? ఇక్కడ కోచింగ్ ఎందుకు తీసుకుంటారు? ఈ తప్పుకు ఎవరు బాధ్యులు? దాన్ని ప్రశ్నించరా? తౌషిక్ మరణాన్ని ఖచ్చితంగా మరణ కారణాన్ని కనుక్కోవాల్సిందే, నేరస్తులకు శిక్ష పడాల్సిందే, అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే కనీర్కి సంబంధించిన తౌషిక్ సింగరాయకంలో చనిపోవాల్సిన పరిస్థితికి ఎవరు కారణం? పరిస్థితులు సహకరించబట్టి అతను ఇక్కడ దాకా రాగలిగాడు. పరిస్థితులు సహకరించకపోతే విద్యాశాఖ సక్రమంగా పనిచేసే పని అయితే ఈ తరహా పద్ధతిలో రాడు కదా ఆయన. అందుకనే విద్యాశాఖ అధికారులు ఈ విచారణని కాలయాపన చేసుకుంటూ వస్తున్నారు. చైతన్య స్కూల్లో విద్యార్థులు మరణించడం అనేది ఇది మొదటిదేం కాదు. 2008లోనే ఎన్నాబత్తిన శిరీష్ అనేటువంటి 8వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుని మరణించింది. ఆ కేసులో రమణారెడ్డి 2 నెలలు జ్యుడిషియల్ రిమాండ్ చేశాడు. తర్వాత ఆ కేసును రాజీ పడ్డారని తెలిసింది. రమణారెడ్డి సమాజంలో పలుకుబడగలిగిన వ్యక్తి, ప్రజాప్రతినిధులతో బంధుత్వాలున్న వ్యక్తి, కోటీశ్వరుడు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడనేటువంటి ఆలోచనతో ప్రజలు ఉన్నారు. పారదర్శకంగా విచారణ జరిపించాలనేది బాధితులతో పాటు ప్రజలు కూడా ఆశిస్తున్నారు. దీనికి తోడు ఎవరూ గుర్తించని ఈ ఎడ్యుకేషన్ మాఫియా ఏదైతే ఉందో, ఇతర ప్రాంతాల్లోని పాఠశాలల్లో స్టూడెంట్స్ అక్కడ విద్యార్థులుగా నమోదయ్యి అక్కడి నుంచి వచ్చేసి ఏం టీసీలు తీసుకోకుండా ఈ రమణారెడ్డి స్కూల్లో అడ్మిషన్ తీసుకొని ఇక్కడ కోచింగ్ తీసుకొని సీట్ వస్తే నవోదయకు పోవటం, లేదంటే ఇంటికి పోవటం. ఈ పరిస్థితి అనే దాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత అయితే విద్యాశాఖ మీద, ప్రభుత్వం మీద ఉంది.